హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా 2 దోర మామిడికాయలు శుభ్రంగా కడుక్కుని తీసుకోవాలి. వీటికి మనం పై తోలినంతా ఇలా పీలర్తో తీసేసుకోవాలన్నమాట. ఇలా పై తోలినంతా తీసేసుకున్న తర్వాత వీటిని మనం తురుముపేట మీద వేసుకుని తురుముకోవాలి. ముక్కల కింద మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు, కానీ పేస్ట్లో వచ్చేస్తుంది, అది టేస్ట్గా ఉండదు. ఇలా తురుముకోవడం కొంచెం కష్టమైనా ఇలా తురుముకోవడం మూలంగా పచ్చడి రుచిగా ఉంటుంది. మనకి సన్నగా ఇలా పోగుల్లాగా తగులుతూ ఉంటాయి, నోటికి బాగుంటుంది అనమాట కమ్మగా. చూడండి, ఇలా నిలువుగా అనుకుంటే మనకు అలా నిలువుగా పోచల్లా పడతాయి. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. ఈ పచ్చడి ఒక వారం 10 రోజుల కంటే ఉండదు. విడిగా తడేది తగలకుండా పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా మొత్తం తురుమంతా తీసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో వేసుకునే ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం. ఇదే తురుము పచ్చడి సంవత్సరం అంతా నిలవండిలా పెట్టుకోవాలంటే కనుక ఇలా తురుముకున్న తురుముని మనం ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుంటే అప్పుడు నిల్వ ఉంటుంది సంవత్సరం అంతా. లేదు అంటే ఇది వారం 10 రోజుల కంటే నిల్వ ఉండదు. ఇలా పచ్చిది పెట్టుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా మంచి టేస్ట్ వస్తుంది. ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్ల మెంతుల్ని వేసి వేయించుకోవాలి త్వరగా. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇలా మెంతులు 3 వంతులు వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ఒక 2 స్పూన్ల ఆవాలను కూడా వేసేసుకుంటే 2 కలిపి వేగిపోతాయి అన్నమాట. ఇలా రెండింటిని కలిపి ఆవాలు చిట్టపటమనే వరకు వేయించుకోవాలి. వేయించుకుని కొంచెం చల్లారిన తర్వాత మెత్తటి పొడి కింద చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, వేగిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని చల్లారాక మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇంకో బాండి తీసుకుని దాంట్లో మనం ఇందాక తురిమి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, దాన్ని ఎంత ఉందో చూసుకుందాం. చూసుకుంటే మనం కారం ఉప్పు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే ఎక్కువ తక్కువలు అయితే మళ్ళీ కలుపుకోవడానికి ఇబ్బంది అన్నమాట. ఇలాగ తురుము దగ్గర దగ్గర 3 కప్పులు వచ్చిందండి. ఇప్పుడు దీనికి సరిపడా మనం ఉప్పు కారం అవన్నీ వేసుకుందాం. కారం కమ్మడిదైతే పర్వాలేదు, లేదంటే కనుక నేను చెప్పిన దానికంటే 1 స్పూన్ తక్కువే వేసుకోండి. ఇదిగోండి, 3 కప్పుల తురుము వచ్చింది కదా, నేను అరకప్పు కారం వేసుకుంటున్నాను. ఇది కమ్మటి కారం. కొంచెం ఘాటుగా ఉన్నదైతే 1 స్పూన్ తగ్గించే వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా నేను 1/2 కప్పే వేసుకుంటున్నాను. అవసరమైతే మరో కొంచెం కలుపుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. అలాగే మనం మిక్సీ వేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి 2 స్పూన్లు వేసేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఇందులో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ మామిడికాయ తురుములో ఉండే తడితోటి ఇది మొత్తం పేస్ట్లా అయిపోతుంది ఇలా కలుపుకోవడం మూలంగా. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇలా కలిపేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పోపును రెడీ చేసుకుందాం. ఇంకో బాండి పెట్టుకుని అందులో దగ్గర దగ్గర 200 గ్రాముల ఆయిల్ని తీసుకోవాలి. మనం పప్పు నూనె అయినా తీసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. పప్పు నూనె అయితే కమ్మగా ఉంటుంది. ఇలా నూనె మరుగుతున్నప్పుడు ఇందులో మనం పోపుకి ఒక 2 స్పూన్ల ఆవాలని వేసుకోవాలి. ఇందులో కొందరు వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టి పోపులో వేసుకుంటారు, అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంగువ పోపును పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా 4 ఎండుమిరపకాయలు 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇందులో
ఇలా పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇలా వేడివేడిగా ఉండంగానే ఈ ఆయిల్ని మనం కలిపి పెట్టుకున్న పచ్చట్లో వేసేసుకోవాలి, చల్లారాక కాదు. ఇదిగోండి ఇలా వేడిగా వేసేసడం మూలంగా మనం కారం అది కొంచెం పచ్చిదే కదా కలిపాం, అది దీనికి సర్దుకుని మనకి వారం 10 రోజులు పచ్చడి నిల్వ ఉండడానికి సహకరిస్తుందన్నమాట. ఇప్పుడు మనం పోసిన నూనెంతా ఈ పచ్చట్లో బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇంచుమించు నూనెంతా పచ్చట్లో కలిసిపోతుంది, బయటికి అస్సలు పెద్దగా కనిపించదు. అలా మొత్తం అంతా కలిపేసుకుని ఇలా ఒక 10 నిమిషాలు ఉంచేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది మామిడికాయ తురుము పచ్చడి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.